అటు కేంద్ర ప్రభుత్వం మీదనైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీదనైనా పూర్తి స్థాయిలో పోరాటం చేస్తూ గట్టిగా నిలబడుతున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కలిసిపోయి బీఆర్ఎస్ను దెబ్బతీయాలనే కుట్ర పార్లమెంట్ ఎన్నికల నుంచి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా వాళ్ళు చేసిర్రు. ఇవాళ పూర్తి స్థాయిలో వాళ్ళతోని మిలాఖత్ అయింది ఈ ముఖ్యమంత్రి గారే తప్ప మేం కాదు. అంతేందుకు నిన్న కూడా సదరు ఉత్సవాల్లో వాళ్ళతో బీజేపీ నాయకులతో కలిసి వేదికలు పంచుకున్నాడు. చాలా సందర్భాల్లో బీజేపీ నాయకులతోని కలిసిమెలిసి ఉంటున్నాడు. ఇవాళ బీజేపీ ఎంపీలు ఈ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కంటే ఎక్కువ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని కాపాడే పనిలోనే బిజీగా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ స్టేట్మెంట్లు. కాబట్టి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రెండు వేరువేరు కాదు. ఆయన జీన్స్లోనే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది. ఆయన గతంలో కాకి నెక్కర్ వేసుకున్నటువంటి వ్యక్తి, ఏబీపీలో పనిచేసినటువంటి వ్యక్తి. ఇవాళ రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు, బీజేపీ ముఖ్యమంత్రి అని బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు. అసలు గతంలో భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థుల మీద డమ్మీ క్యాండిడేట్లను కాంగ్రెస్ పార్టీ తరపున పెట్టింది ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో చాలామందిని సీట్లు అటు ఇటు మార్చి డమ్మీలను తీసుకొచ్చి పెట్టి భారతీయ జనతా పార్టీ 8 ఎంపీ సీట్లు గెలవడానికి ఈ రాష్ట్రంలో ప్రముఖ పాత్ర పోషించింది రేవంత్ రెడ్డి. ఆయననే చెప్పిండు. ఏమని చెప్పిండు ఆయన? అయితే కాంగ్రెస్ కోటేరి లేకుంటే బీజేపీ కోటేరి అని అన్నాడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో. ఆయననే చెప్పిండు. ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్. మరి ఆ కొడంగల్ నియోజకవర్గం ఉన్నటువంటి మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానము ఈయన బీజేపీని ఎందుకు గెలిపించిండు? ముఖ్యమంత్రి అయ్యుండి ఈయన కాంగ్రెస్ని గెలిపించాలి కదా, బీజేపీని ఎందుకు గెలిపించిండు? సో మల్కాజ్గిరి నుండి గతంలో ఆయన ఎంపీ ఉండే, ఆ మల్కాజ్గిరిలో కూడా బీజేపీని గెలిపించింది తప్ప కాంగ్రెస్ని గెలిపేలే. కాబట్టి ఆయన డిఎన్ఏలోనే ఆర్ఎస్ఎస్ రక్తం ఉంది. ఆయన కాకి నెక్కర్ వేసుకొని శాఖలకు పోయినోడు, గతంలో ఏబీవీపీలో పనిచేసినోడు. ఇవి మేమంటలేము, ఆయననే అన్నాడు. కాబట్టి ఆయన భారతీయ జనతా పార్టీ కోసమే పనిచేస్తున్నాడు. ఆయన భారతీయ జనతా పార్టీ రెండు వేరు కాదు. రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ రెండు వేరు కాదు. థ్యాంక్ యూ.